హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. భారతదేశంలోని యూనియన్ టెరిటరీస్ గురించి సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. భారతదేశంలో 8 యూనియన్ టెరిటరీస్ కలవు. అందులో జమ్మూ కాశ్మీర్, లడాక్, చండీగఢ్, ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ మరియు డయ్యూ డామన్, లక్షద్వీప్, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ దీవులు. ఈ 8 యూనియన్ టెరిటరీస్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి ఒక కోడ్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అది ఏంటంటే జలచండి పాదాల అండ. జలచండి పాదాల అండ. ఈ కోడ్లోని అక్షరాలైనటువంటి ఫస్ట్ వన్ జా. జా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. జా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. లా అంటే లడాక్. లా అంటే లడాక్. చా అంటే చండీగఢ్. చా అంటే చండీగఢ్. డి అంటే న్యూఢిల్లీ. డి అంటే న్యూఢిల్లీ. పా అంటే పుదుచ్చేరి. పా అంటే పుదుచ్చేరి. దా అంటే దాద్రా నగర్ హవేలీ మరియు డయ్యూ డామన్. దా అంటే దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్. లా అంటే లక్షద్వీప్. లా అంటే లక్షద్వీప్. అండ అంటే అండమాన్ నికోబార్. అండ అంటే అండమాన్ నికోబార్. ఈ కోడ్ సాయంతో కేంద్ర పాలిత ప్రాంతాలను మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అలాగే ఈ కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క రాజధానులు మరియు అవి ఎప్పుడు ఏర్పడ్డాయనే దాని గురించి చూద్దాం. 2019 అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్, లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో జమ్మూ కాశ్మీర్ యొక్క రాజధానులుగా వేసవికాల రాజధాని శ్రీనగర్, జమ్మూ అనేది శీతాకాల రాజధాని. అలాగే లడాక్ యొక్క వేసవి రాజధాని లేహ్, శీతాకాల రాజధాని వచ్చేసి కార్గిల్. అలాగే చండీగఢ్ అనేది 1966 నవంబర్ 1న ఏర్పాటు చేయబడింది. దీని యొక్క రాజధాని చండీగఢ్. అలాగే 1956 నవంబర్ 1న న్యూఢిల్లీ రాజధానిగా ఢిల్లీ అనే కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. పుదుచ్చేరి అనేది 1962 ఆగస్టు 16న ఏర్పాటు చేయబడింది. దీని యొక్క రాజధాని పాండిచ్చేరి. అలాగే దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ యొక్క రాజధాని డామన్. ఇది 2020 జనవరి 26న ఏర్పాటు చేయబడింది. లక్షద్వీప్ అనేది 1956 నవంబర్ 1న ఏర్పాటు చేయబడింది. దీని యొక్క రాజధాని కరవత్తి. అండమాన్ నికోబార్ దీవులు అనేవి 1956 నవంబర్ 1న కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధానిగా శ్రీ విజయపురం అనే పట్టణాన్ని ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా సూచించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.